హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి న్యూస్ పేపర్లో న్యూస్ చూద్దాము. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి అని చెప్పారు. మార్చి నెల ఆఖరిలోగా పరీక్షలు పూర్తి. మనకి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చి కంప్లీట్ అవుతాయి. సో మార్చ్లో నోటిఫికేషన్ ఇస్తారండి. ఇక్కడ నెల ఆఖరిలో పరీక్షలు పూర్తి అని ఇచ్చారు. సో చూద్దాం. ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి చూసినట్టయితే 16,340 పోస్టులు భర్తీ చేస్తారు. ప్లస్ జీవో 117 రద్దు చేసి ఎస్జిటిలో పోస్టులు అనేటివి చాలా పెంచడం జరుగుతుంది. లాంగ్వేజ్ పండిట్ల వ్యవస్థను కూడా మనకు పునరుద్ధరణ చేయడం అనేది జరుగుతుంది. డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు కూడా ఇస్తారు. లైబ్రరీ జాబ్స్ కూడా మనకు దీని ద్వారానే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇచ్చారండి. సో చూద్దాము. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పి మనం ముందే చెప్పారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చూసినట్టయితే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉందండి. దీంతో ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయకూడదని చెప్పి ముందు ఏ కమిషన్ అనుకున్నారు, ఆ తర్వాత డిఎస్సి అన్నారు. సో తర్వాత మళ్ళీ ఈ ఎన్నికల కోడ్ తర్వాత డిఎస్సి అన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక్కడ మనకు మెన్షన్ కూడా చేశారు. ఆల్రెడీ మనకు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు చెప్పాలని చెప్పి అధికారులకి జారీ చేయడం కూడా జరిగింది. సో నోటిఫికేషన్ అయితే కనుక కంపల్సరీ రిలీజ్ చేయడం జరుగుతుంది 1 or 2 monthsలో. ఎస్సీ వర్గీకరణ 1 man కమిషన్ ఏదైతే ఉందో అది కూడా మనకు నివేదికను సిద్ధం చేయడం జరిగింది సమర్పించడానికి. ఇది పూర్తి కాగానే ప్లస్ ఎన్నికలు కూడా పూర్తి కాగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో మెన్షన్ కూడా చేశారు. మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేస్తాము అని చెప్పి. ఇలా నోటిఫికేషనే మనకు మార్చిలో ఇస్తారు. సో మనకు పరీక్ష తేదీ అనేది నెలాఖరు అని ఇచ్చారు. సో అది మనకు ఏప్రిల్ ఆర్ మే ఉండొచ్చు, అంతేగాని మార్చిలోనే ఉండదు. నోటిఫికేషన్ అయితే కనుక మార్చిలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికలు కూడా ముగియగానే నోటిఫికేషన్ ఇచ్చేసి కొంచెం టైం ఇస్తారు. ఏప్రిల్ ఆర్ మే మధ్యలో, ఏప్రిల్ లాస్ట్ మే మధ్యలో అయినా మనకు ఎగ్జామ్స్ అనేటివి జరగచ్చు. సో చూసుకోవాలి. మార్చి నెలలోనే నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా మనకు తీవ్ర కసరత్తు చేయడం అనేది జరుగుతుందండి ఎగ్జామ్స్ కోసం. ఈసారి డిఎస్సి పరీక్షలకైతే అభ్యర్థులు అయితే చాలామంది ఉన్నారు భారీ సంఖ్యలో, అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, మీకు సంబంధించి ఇంకా ఎవరైనా ప్రిపేర్ కాకుంటే కనుక మీరైనా సరే, మీరు ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే కనుక ఓకే స్టార్ట్ చేయండి, స్పీడప్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది త్వరలో రానుందని ముందు నుంచి చెప్తున్నారు. అందుకనే మనకు సిలబస్ కూడా చూసినట్టయితే సిలబస్ కూడా వాళ్ళు ముందే వదలడం అనేది జరిగిందండి. ఇప్పటికే మనకు డిఎస్సికి సంబంధించి సిలబస్ అనేది వదిలేరు. ఎందుకు, నోటిఫికేషన్ వస్తే వన్స్ స్పీడప్ చేస్తాము, మీరు ముందుగానే చదివి పెట్టుకోండి అని చెప్పి మనకు ముందే సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే మన డిఎస్సి సిలబస్ రిలీజ్ చేశారు. సో చూసుకో. ఇంకా నోటిఫికేషన్ ఒకటే ఇంకా లేట్ అనేది. నోటిఫికేషన్ వచ్చిందంటే కన్నా వన్స్ స్పీడప్ అనేది చేస్తారండి. భిన్న మనకి ఎగ్జామ్స్ పెట్టడం కానీ అంత రిక్రూట్మెంట్ చేయడం కానీ జరిగిపోతుంది. జూన్ జూలై కల్లా మనకి చెప్పినట్టుగా వాళ్ళు న్యూ టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇంకా ఎవరైనా ఇంకా రాదులే, ఇంకా 1 year 6 months అవుతుందిలే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కంపల్సరీ ఇది విన్న తర్వాత అయినా సరే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంపల్సరీ నోటిఫికేషన్ అయితే కన్నా వన్స్ వస్తుంది. అది మనకు కొంచెం డిలే అవ్వచ్చు, అంతేగాని నోటిఫికేషన్ అయితే కన్నా వస్తుందండి. ఇది వన్స్ ఇది కానీ మిస్ అయిందంటే ఇంకా 5 years 7 years దాకా ఇంకా నోటిఫికేషన్ అనేది మాటే మనకు కనిపించదు అనమాట. ఇంత పోస్టులతో మెయిన్ ఎక్కువ మార్క్స్ సంపాదించాలంటే కన్నా ఈ ఐడియా అనేది ఫాలో అవ్వండి. మెయిన్ 3rd to 10th కంటెంట్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయండి, 40 marks దాకా. నెక్స్ట్ మెథడ్స్ సంబంధించి 20 marks దాకా ఉంది. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 2 కంప్లీట్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో చూసుకొని ఆ సబ్జెక్ట్ ముందు కంప్లీట్ చేసుకోండి. తద్వారా మీకు మార్క్స్ అనేటివి ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు, అందరితో కాంపిటీషన్ పడగలుగుతారు. ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి, ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ ఆప్షన్స్ చూడంగానే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారనమాట. కన్ఫ్యూజ్ కాకుండా రైట్ ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. అందుకే ఏం చేయాలా, మీరు ముందుగానే ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మన యాప్లో వీడియోస్ ఉన్నాయి. 3rd to 10th వరకు సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్వాలేదు. 3rd నుంచి 10th వరకు కంటెంట్ అనేది ముందు కంప్లీట్ చేయాలి కదా. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళైతే ఇక్కడ మీకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. చూడండి, ఇవి మొత్తం మీకు టెక్స్ట్ బుక్ చూపించే చెప్పింటారు. పేజ్ టు పేజ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించి మరీ చెప్పింటారు. సో ఇక్కడ మీకు మొత్తం కవర్ అవుతుంది 3rd నుంచి 10th వరకు. ఇంకా ఫర్దర్ ఇంకా ఇంకంప్లీట్ ఉండేవి కూడా స్పీడప్ చేస్తున్నాం, అన్నీ అప్డేట్ అయిపోతాయి. క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, మీరు రాసుకో
రాసుకోవాలంటే కదా రన్నింగ్ నోట్స్ 4 to 6 months ఈజీగా పడుతుంది. సో ఇక్కడ మీకు అన్ని హ్యాండ్ రిటన్ నోట్స్ ప్లస్ సిస్టమ్ ప్రింట్ అన్నీ మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకుంటే కనుక ఈజీగా మీరు పని చేసుకుంటూ అయినా వినొచ్చు. వీడియో అటు ఆన్ చేసి పెట్టేసి మీరు మీ పాటికి మీరు పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే కనుక. సో అట్లా మీరు పని చేసుకుంటూ ఉన్నా కదా అట్లా వీడియో ఆన్ చేసి పెట్టి మొత్తం వినేయచ్చు. ఓకేనా, దృష్టి పెట్టి దాని మీద. మళ్ళీ మీరు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇవి రివిజన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం టైం అంతా మీరు ఇలాగా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా పనులు ఉన్నా కూడా మీరు ఇట్లా వీడియోస్ ఆన్ చేసి పెట్టేసి తర్వాత ఖాళీ పని అయిపోయిన తర్వాత మీరు రివిజన్ ఇవి పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, సో అవి కానీ ఒకసారి రివిజన్ చేసుకుని అంటే ఏవైతే విన్నారో టాపిక్ దానికి సంబంధించి ఈ విధంగా మీరు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. ఎక్కడ మీకు టైం అనేది మిస్ కాదు. టెట్కి కూడా చాలామంది మనకు ఈ ఫాలో అయ్యే 130 ఓకే 142 147 కూడా తెచ్చుకున్నారు. ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాము వీడియోస్ కూడా, ఈ స్క్రీన్ షాట్స్ కూడా మీకు పెట్టున్నాము ఆల్రెడీ. చూడండి, చాలా వరకు మార్క్స్ అనేవి ఎక్కువ స్కోర్ చేయగలిగారు. సో ఈ మనకు వీడియోస్ కంపల్సరీ తీసుకోండి, యూజ్ అవుతుంది. ఎందుకంటే 9th 10th అనేది మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా కష్టంగా ఉన్నాయి. మ్యాటర్ కూడా కష్టంగా ఉంది. ఇక్కడ చాలా ఈజీగా మరియు కొన్ని చోట్ల అయితే మీకు హింట్స్ కూడా యూజ్ చేసి చెప్పాము. కాంతి లెసన్ ఉంది, ఓకేనా, 10th క్లాస్ కాంతి లెసన్. సో అట్లా మీకు చాలా వరకు హింట్లు యూజ్ చేసి చెప్పాము. గుడి గుర్తులు అనేటివి చాలా యూజ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉందండి. ఎగ్జామ్స్ ఎంత చదివినా కన్నా టెస్టులు రాయకుంటే కన్నా వేస్ట్ అండి. ఎందుకంటే ఈ 4 ఆప్షన్స్ నిన్ను కన్ఫ్యూజ్ చేసే కానీ ఇచ్చింటాడు. ఆ 4 ఆప్షన్స్లో నువ్వు రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలంటే ముందుగానే నీకు ఆన్సర్ అనేది తెలిసి ఉండాలా, ప్లస్ ఆన్సర్ కరెక్ట్గా తెలిసి ఉండాలా. ఆ మిగతా ఆప్షన్స్ చూస్తూనే కన్ఫ్యూజ్ కాకుండా పెట్టగలగాల. అలా కావాలంటే కదా నీకు ఎక్స్పీరియన్స్ కంపల్సరీ టెస్టులు అనేటివి రాయాలండి. ఆప్షన్స్ అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి. ఇలాగ టెస్టులు రాయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ టైంలో మెయిన్ ఎగ్జామ్ టైంలో నువ్వు బాగా గుర్తించగలుగుతావు ఆ తేడా అనేది. ఓకే, స్పీడ్గా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఆడ వీడియోస్ వినండి. 500 రూపీస్ కోర్స్ ఉంది కదా, సో ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయి. దీంట్లో వీడియోస్ వినండి. ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 2 కోర్సెస్ కన్నా మీ దగ్గర ఉంటే కన్నా ఈజీగా మీరు ఓకేనా కంటెంట్కి సంబంధించి ప్లస్ మెథడ్ సంబంధించి ప్లస్ సైకాలజీ, పిఐఈ, కరెంట్ అఫైర్స్, జీకే కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి అప్డేట్ అయి ఉన్నాయి. 2024 సంబంధించి మొత్తం 1 year కరెంట్ అఫైర్ కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి ఉన్నాయన్నమాట. సో చూడండి, ఆల్మోస్ట్ మీకు మొత్తం కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉన్నాయి టెస్ట్లు అయితే కన్నా. ఇవి మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కనుక ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కోర్సెస్ అనేటివి కనిపిస్తాయి. అక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారంటే కనుక మీకు అక్కడ టెస్టులు అన్నీ ఓపెన్ అవుతాయండి, రాసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇది కూడా మీకు కోర్స్ అనేది యాప్లో ఉంది. ఇది మీకు 500 రూపీస్తోనే ఉంది. పర్చేజ్ చేసుకొని ఇది మీరు ఓపెన్ చేసుకున్నారంటే వీడియోస్ అన్నీ మీరు ఇక్కడ వినొచ్చు అనమాట. ఈజీ వేలు చెప్పున్నారు. మ్యాథ్స్ అయితేనేమి, సైన్స్ అయితేనేమి, 0 నుంచి అంటే బేసిక్ లెవెల్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అంతా మీకు చెప్పున్నారు. నాన్ మ్యాథ్స్ నాన్ సైన్స్ వాళ్ళకు కూడా అంతా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సైకాలజీ సంబంధించి చూడండి 99 రూపీస్తోనే ఉంది. మీకు దీంట్లో నుంచే టెట్కి అయితే కన్నా 25 + 27 బిట్స్ దీని నుంచే వచ్చాయి. సో ఇక్కడ మన డిఎస్సి కూడా దీని నుంచే ఎక్కువ రిపీట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఈ బుక్ చదివి తర్వాత ఒక ప్రైవేట్ పుస్తకం అనేది చదవండి ఏదైనా సరే. వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ఓకే, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఈ అవకాశాన్ని కంపల్సరీ వినియోగించుకోండి. అకాడమీ పుస్తకంలో అయితే ఇదేమీ మిస్ చేయొద్దు. ఇదనే కాదు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, ఈ విధంగా సైన్స్, ఇవన్నీ మీకు ఇక్కడ ఈ అకాడమీ బుక్కు సంబంధించిన పీడిఎఫ్లు కూడా ఈ కోర్సులోనే మీకు అందుబాటులో ఉన్నాయి. సో చూడండి, 3rd to 10th కంటెంట్ పీడిఎఫ్ ఉంది. అకాడమీకి సంబంధించినటువంటి మెథడ్స్ సంబంధించిన పీడిఎఫ్లు ఉన్నాయి. ఇక్కడే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతాయి. మనం ఏ ప్రైవేట్ పుస్తకాలు లేదు, ఓన్లీ అకాడమీ పుస్తకాలనే ఫాలో అవుతున్నాం కాబట్టి సో వాటిలో నుంచి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో చూడండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేశారంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. దాంట్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి.